నమస్తే అండి, నేను రజాక్. వక్ఫ్ బోర్డ్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. దేశంలో ఒక సెన్సేషన్. నార్త్ సైడ్ అయితే కనుక రోడ్ల మీదకి జనం వస్తున్నారు. నిన్న మొన్న అయితే కనుక ఇస్లాంని ఆచరించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వక్ఫ్ బోర్డుకి సపోర్ట్గా వాళ్ళు నల్ల రిబ్బన్లు కట్టుకొని వాళ్ళ యొక్క శైలిని తెలపడం జరిగింది. అసలు ఈ వక్ఫ్ బోర్డు ఏంటి, ఇది ముస్లింలకు ఎంత నష్టం జరుగుతుంది, ఎంత లాభం జరుగుతుంది, హిందువులకు జరిగినటువంటి నష్ట లాభాలు ఏంటి, ఎందుకు హిందూస్ దీని విషయంలో చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నారు. అదేవిధంగా కామెంట్ సెక్షన్ ఎవరు ఓపెన్ చేసిన వక్ఫ్ బోర్డుకి సంబంధించి దీన్ని కంప్లీట్గా రద్దు చేసేయాలి, దీన్ని ఉంచడానికి వీలు లేదు, ఇది ఎలా ఉంచుతారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఒకటి, మీ మతాన్ని, అది హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవ అయినా, ఈ వీడియో కొంచెం పక్కకి తీసి పెట్టండి, ఒక న్యూట్రల్ వేలో చూడండి. రెండోది ఏంటంటే ఈ వీడియో ఏంటంటే నేను ఒక పరిజ్ఞానం కోసం చెప్తున్నా మీకు అందరికీ కూడా, అంతే తప్ప మత విద్వేషాలు రెచ్చగొట్టాలనో, నాకు అసలు మత రాజకీయాలు చేయాలంటేనే అసహ్యం. నేను ఎప్పుడైనా మతాలకి సంబంధించి ఎక్కడైనా వీడియోలు చూసినారా? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు స్పీచ్లో మతాల గురించి మాట్లాడితే నాకు ఇష్టం లేకుండా పోయింది ఆ రోజున. కాబట్టి నేను ప్రతి మతాన్ని గౌరవిస్తాను. నా మిత్రుల్లో 90% మంది హిందువులు ఉంటారు. బట్ అయినప్పటికీ కూడా నాకు నా ఫ్రెండ్స్కి ఏ రోజు గొడవ రాదు. మిమ్మల్ని అడుగుతా, మీకు మీ ఫ్రెండ్స్కి హిందూ ముస్లింకి ఎప్పుడైనా గొడవ లేదు, ఎవడో నాట్లేదో చేస్తాడంట, దాన్ని మనం ఆపాదించుకుంటాం అనమాట. సరే, ఇవన్నీ పక్కన పెట్టి అసలు వక్ఫ్ బోర్డు అనేది దీని కథ ఏంటో చెప్తాను. ఈ వక్ఫ్ బోర్డు అనేది ఎప్పుడో 1200లో స్టార్ట్ అయింది. 1200 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాజులు కింగులు అవన్నీ తీసుకుంటూ వచ్చినారు. అయితే దీన్ని చట్టం చేసింది ఎప్పుడంటే 1954లో అనమాట, మన స్వతంత్రం వచ్చిన తర్వాత. సో 1954 తర్వాత నుంచి దీనికంటూ ఒక చట్టం వచ్చింది, దీనికంటూ ఒక బోర్డు స్టార్ట్ అయింది, దీనికంటూ కథ నడుస్తూ వస్తుంది. దీనిలో అప్పుడప్పుడు సవరణలు చేసుకుంటూ వచ్చినారు, అది టైం ప్రకారం. అయితే ఏంటంటే అసలు ఈ వక్ఫ్ బోర్డు వల్ల హిందువులకు నష్టం ఏంటి, ముస్లింలకు ఉపయోగపడేటువంటి ఉపయోగాలు ఏంటి, అసలు ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? వక్ఫ్ బోర్డు అనేది ఏంటంటే, నేను ఇస్లాంను ఆచరిస్తే కనుక ఒక 5 years ఆచరించినా చాలు, ఆచరిస్తే కనుక హిందువులు ఏ విధంగానైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి డబ్బుని కావచ్చు, బంగారం కావచ్చు, ఆస్తిని కావచ్చు, ఆస్తి పత్రాలు కావచ్చు, ఏ విధంగా అయితే హుండీలో వేస్తారో అదే మాదిరి, మీకు అర్థం అవడం కోసం ఈ భాషలో చెప్తున్నా, అదే మాదిరి ఒక ఇస్లాంని ఆచరించేటటువంటి వ్యక్తి, నా దగ్గర బాగా ఆస్తులు ఉన్నాయి, నా దగ్గర డబ్బు ఉన్నాయి, నాకు సంతానం లేదు, నా నెక్స్ట్ ఆస్తి ఎవరికి చెందాలి? సో నేను దేవుడికి చెందాలని రాసుకుంటాను. సో నేను అల్లా పేరు మీద ఇవ్వాలని చెప్పేసి, ఆ దైవానికి అర్పించాలని చెప్పేసి నేను అనుకోవడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఏం చేస్తారంటే, దేవుడికి నేను ఇస్తున్నాను నా స్థలాన్ని. చెప్పాను కదా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే దేవుడికి మీరు ఇచ్చుకుంటారో అదే మాదిరి వక్ఫ్ బోర్డుకి నా ఆస్తిని రాసిస్తాను. అసలు ఈ వక్ఫ్ బోర్డులో ఏమేమి ఉంటాయి అంటే, మసీదులు ఉంటాయి, ఈద్గాలు ఉంటాయి, అదేవిధంగా కబర్స్థాన్లు ఉంటాయి, అదేవిధంగా మదర్సాలు ఉంటాయి, అదేవిధంగా ఈ స్థలాలు ఏవైతే ఉంటాయో వీటిలో షాపులు కట్టి లీజుకి ఇవ్వచ్చు. అయితే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వీటిని ఎవరు కూడా వేరే వ్యక్తికి అమ్మకూడదు. వక్ఫ్ బోర్డు అనే ఆస్తిని ఎవరికి కూడా అమ్మకూడదు, కేవలం లీజ్కి మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు రాసుకున్నటువంటి ఏదైతే ఆ బిల్లుకి సంబంధించి ఏదైతే ఉంటుందో, ఆ బోర్డుకి సంబంధించి ఏదైతే ఉందో వాటిలో ఉంటుంది అనమాట. అయితే వక్ఫ్ బోర్డుకి ఆస్తులు ఎవరు ఇస్తారు? హిందువులు ఇస్తారా, క్రైస్తవులు ఇస్తారా, జైన్లు ఇస్తారా, బౌద్ధులు ఇస్తారంటే వీళ్ళు ఎవ్వరు ఇవ్వరు అనమాట. వక్ఫ్ బోర్డుకి ఆస్తులు ఎవరైనా ఇవ్వాలనుకుంటే, నేను ఇవ్వాలనుకుంటే నేను ఇచ్చుకోవచ్చు. ఇస్లాంని ఆచరించేటటువంటి ఏ వ్యక్తి అయినా వక్ఫ్ బోర్డుకి వాళ్ళ యొక్క ఆస్తిని ఇవ్వచ్చు అన్నమాట. హిందూస్ దగ్గర నుంచో నాన్ ముస్లిమ్స్ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవడం జరగదు. కానీ కొన్ని చోట్ల ఇలా జరిగినాయి అని చెప్పేసి అక్కడక్కడ చాలా వార్తలు అయితే సర్క్యులేట్ అవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట, ఏదో టెంపుల్కి సంబంధించినటువంటి ఆస్తి విషయంలో ఇది వక్ఫ్ బోర్డు అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసినారంట. అదేవిధంగా ముంబైకి సంబంధించి యాంటిలా బిల్డింగ్ ఏదైతే ఉందో, ముఖేష్ అంబానీ గారికి సంబంధించినటువంటి బిల్డింగ్ స్థలాన్ని కూడా మాది అని చెప్పేసి చెప్పినారంటే, ఇలా రకరకాల ప్లేసెస్ చెప్పడం జరిగిందన్నమాట. లెక్క ప్రకారం, దైవం ప్రకారం మనం ఆస్తిని ఆక్రమించుకోకూడదు. రెండోది, ఈ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఇప్పుడు ఈ రోజున మన దేశంలో దాదాపు 9,40,000 ఏకర్స్ భూమి అయితే వక్ఫ్ బోర్డుకి ఉంది. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వే దగ్గర ఉంది, నెంబర్ 2 వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ దగ్గర ఉంది, 3వ అత్యంత భూమి వచ్చేసి వక్ఫ్ బోర్డు ప్లేస్లో ఉంది. సరే, ఈ వక్ఫ్ బోర్డు కేవలం ఇండియాలోనే ఉందా, బయట ప్రపంచ దేశాల్లో లేదంటే ప్రపంచ దేశాల్లో కూడా ఉంది. చాలా ఆస్తులు వక్ఫ్ బోర్డు కింద ఆయా దేశాల కింద పెట్టడం అయితే జరిగింది అనమాట.
అయితే ఇక ఇండియా విషయానికి వస్తే కనుక ఇండియాలో అత్యంత భారీ స్థాయిలో భూమి కలిగింది బోర్డు వక్ఫ్ బోర్డు. ఈ వక్ఫ్ బోర్డుకి ఆస్తి చెప్పినా కదా 9,40,000 ఎకరాల భూమి ఉంది. దాదాపు 8 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల భూమి అయితే ఈ వక్ఫ్ బోర్డు కింద ఉంది. అయితే ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే రెంటల్కి లెక్క ప్రకారం ఇస్తే కనుక ఈ 9,40,000 ఎకరాలు ఏదైతే ఉందో ఇది ఇస్తే కనుక ప్రతి సంవత్సరం ఆదాయం 10,000 కోట్ల పైనే వస్తుంది అనమాట. సో ఈ డబ్బుని ఎవరికి ఖర్చు పెట్టాలి? ఈ డబ్బుని ఎవరికి ఖర్చు పెట్టాలంటే లెక్క ప్రకారం ఇస్లాంని ఆచరించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ చదువుల నిమిత్తం కావచ్చు, వాళ్ళ జీవితాన్ని కొంచెం వృద్ధి చేయడంలో ఎవరైతే అట్టడుగు స్థానంలో ఇస్లాంలో ఉన్నారో, ముస్లింని ఆచరిస్తున్నారో, సో వాళ్ళలో కింద స్థాయిలో ఎవరైతే ఉంటారో, అదేవిధంగా స్కూల్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ విషయంలో కావచ్చు, లేదంటే మదరసాల విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖర్చు పెట్టడానికి ఉపయోగపడేటటువంటి సంపద ఈ వక్ఫ్ బోర్డు నుంచి వచ్చేటటువంటి సంపద. కానీ ఈరోజు అలా జరుగుతుందా అంటే లేదు. ఎందుకంటే లక్షల ఎకరాల భూములు ఉన్నప్పటికీ కూడా మహా అయితే 100 నుంచి 150, 160 కోట్లు, 200 కోట్ల లోపే ఆదాయం వస్తుంది. లెక్క ప్రకారం ఎంత రావాలి? 10,000 కోట్ల పైన ఆదాయం సంవత్సరానికి రావాల్సింది పోయి కేవలం 100 నుంచి 200 కోట్లు మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఎవరి చేతుల్లోకి ఈ డబ్బు వెళ్తుంది? ఎవరి చేతుల్లో ఈ భూములు ఉన్నాయి? ఎవరి కబంధ హస్తాల్లో చిన్న ఇంటిని రెంట్కి ఇస్తేనే నెలకి 20,000, 30,000, 40,000 సంపాదిస్తున్నటువంటి రోజుల్లో 9 లక్షల ఎకరాల భూమిని పెట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్తుంది ఈ డబ్బంతా? ఎవరి జీవితాలు పునరుద్ధరణ జరుగుతుంది? ఎన్ని మసీదులు పునరుద్ధరణ జరుగుతున్నాయి? ఎన్ని ఈద్గా ప్రాంతాలు పునరుద్ధరణ జరుగుతున్నాయి? ఎన్ని కబర్స్థాన్లు పునరుద్ధరణ జరుగుతున్నాయి? అంటే దానికి ఎక్కడ కూడా మనకి దానికి సంబంధించి జవాబు కనిపించినటువంటి పరిస్థితి. నేను చెప్పినా కదా, నేను కొన్ని విషయాల్లో నేను స్ట్రైట్గా మాట్లాడతాను అనమాట. కొన్ని విషయాల్లో చాలా స్ట్రైట్గా మాట్లాడతాను. సో లెక్క ప్రకారం ఈ 10,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో సంవత్సర ఆదాయం, ఇది గనక వస్తే కనుక ముస్లింలు వాళ్ళ జీవితం, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని అయితే లేని సిచ్యువేషన్ ఉంటుంది ఈరోజు దేశంలో. ఎందుకంటే ముస్లిం జనాభా దాదాపు 20 నుంచి 30 కోట్ల లోపే ఉంటుంది. సో 14% వరకు జనాభా ఈ రోజున మన దేశంలో ఉంది ముస్లిం కమ్యూనిటీ. ఈ 10,000 కోట్ల ఆదాయం మరీ అందరికీ తిండి పెట్టలేకపోయినా ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వైద్యాలయాల విషయంలో కావచ్చు డెవలప్ చేయడానికి అత్యధికంగా ఉపయోగపడుతుంది. కానీ అది ఈ రోజున కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకు కనిపించట్లేదంటే కబ్జాలకి భూమి గురవుతుంది. ఇస్లాం ప్రకారం వేరొకరి యొక్క ఆస్తిని ఆక్రమించడం తప్పు, అది ఇస్లాం చెప్తుంది. వేరొకరి డబ్బుని ఆశించడం తప్పు అని ఇస్లాం చెప్తుంది. రంజాన్ మాసంలో రోజాలుండి చేసేటటువంటి పరిస్థితి ఏంటంటే ఒక పూట ఫుడ్ పెట్టడం, లేని వాళ్ళని ఆదుకోవడం చేసేటటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఎవడెవడో వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కబ్జాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 9 లక్షల ఎకరాలు ఉంది కదా, ఇక ఇంత భూమి ఉండి కూడా చివరాఖరికి చాలా తక్కువ మొత్తంలో ఆదాయ మార్గం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది వక్ఫ్కి సంబంధించి. అయితే ఏంటంటే చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి వక్ఫ్కి సంబంధించి. వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఆస్తి ఏదైతే ఉందో ఇది నాదంటే నాదైపోద్ది, ఇది నాదంటే నాదైపోద్ది అని చెప్పేసి రకరకాలుగా వార్తలు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. నాకు తెలియకడుగుతున్నా, ఎంతమంది ఈరోజు వ్యతిరేకిస్తున్నటువంటి ముస్లింలు హిందువులు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్ల దగ్గరకు వచ్చో, మీ స్థలాల దగ్గరకు వచ్చో ఇది మాది, ఇది వక్ఫ్ బోర్డుది అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మాట్లాడి మీ స్థలాలను ఏమైనా తీసుకుపోయినారా? అది ఎక్కడ కూడా కనిపించదు. ఎక్కడో ఏదో తమిళనాడు ఏదో జరిగిందని చెప్తారు, లేకపోతే ఇంకెక్కడో ఏదో జరిగిందని చెప్తారు, అంతే తప్ప దీనికి మళ్ళీ కోర్టులు కూడా పనిచేయవు. దీనికి ఒక ఆర్టికల్ ఉంది, దీనికి ఒక సెక్షన్ ప్రకారం వీళ్ళే ముందుకు వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళకి సంబంధించి ఆ బోర్డులో ఇంకొక సబ్ బోర్డు లాంటిది ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక పొలిటీషియన్కి సంబంధించి కొన్ని 100 ఎకరాలు వక్ఫ్ ఆస్తి అని చెప్పేసి అతను ఆక్రమించినాడని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే కోర్టు తీర్పిచ్చి అది ఆలదని చెప్పేస్తుంది. ఎవరైతే ఆయన కోర్టులో కేసు వేసినాడో ఆయనని చెప్పేసి. సో ఈ విధంగా అయిందనమాట. సో ఇలా రోజు రోజుకి భూములు అనేవి అన్యాక్రాంతం అయిపోతుంది. ఎక్కడ దగ్గర ఆంధ్ర రాష్ట్రంలోనే కొన్ని వేల ఎకరాల భూమి వక్ఫ్గా ఉందన్నమాట. కడప జిల్లా, మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈ రోజున ఆ భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి పరిస్థితి. సో అర్థమవుతుందా? ఈ విధంగా వక్ఫ్ ఆస్తులు అనేవి రోజు రోజుకి ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లు వల్ల ముస్లింలు నష్టపోయేది ఏంటంటే ఈ వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీటిలో కొన్నిటికి కాగితాలు ఉన్నాయి, లేనంటే డిఫరెంట్ వేస్లో ఉన్నాయి. ఎందుకంటే నేను నా ఆస్తిని తీసుకెళ్ళి
వక్ఫ్ బోర్డుకి ఇచ్చేస్తున్నారంటే ఇచ్చినట్టే లెక్క అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కాగితాలు ఎప్పుడు ఇచ్చినారు, ఎక్కడ ఇచ్చినారు, లింక్ డాక్యుమెంట్స్ ఏంటి, అవేంటి ఇవేంటి అనేది తీస్తే కనుక చాలా ఇబ్బందులు అవుతుంది ఈ బోర్డుకి సంబంధించి. ఎందుకంటే డిజిటల్గా కావచ్చు, అదేవిధంగా ఫిజికల్గా కావచ్చు, కొన్ని కాపీస్ వీళ్ళ దగ్గర లేవని చెప్పేసి అర్థమవుతుంది. అందులో భాగంగానే వీళ్ళు అపోజ్ చేయడం జరుగుతుంది. ఇక నెంబర్ 2 ఏంటంటే ఇదే వక్ఫ్ బోర్డుకి సంబంధించి దీంట్లోకి వచ్చేసి నాన్ ముస్లింలని తీసుకురావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో నాన్ ముస్లింలకు అదేందయ్యా అంటే బేసిక్గా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు తప్ప ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ పనిచేస్తే ఒప్పుకోవట్లేదు హిందూ సమాజం. మరి అలాంటిది వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో అది ముస్లింలకు సంబంధించినటువంటి బోర్డు. ముస్లింలు వాళ్ళంతటా వాళ్ళుగా ఇచ్చినటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి బోర్డు. ఆ బోర్డులో నాన్ ముస్లింలు మీరు ఏ విధంగా తీసుకొస్తారు? రేపొద్దున సనాతన రక్షణ బోర్డు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కుతున్నారు కదా రోడ్డు. సో ఈ బోర్డు నిర్మించేటటువంటి క్రమంలో ఈ బోర్డులోకి ముస్లింలను కూడా తీసుకొస్తారా? క్రైస్తవుల్ని తీసుకొస్తారా? జైనుల్ని తీసుకొస్తారా? బుద్ధుల్ని తీసుకొస్తారా? లేదంటే పంజాబీస్ని? అంటే ఒక బోర్డులోకి వేరే వాళ్ళని తీసుకురావడం వద్దని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. కానీ ఏ విధంగా ముస్లిం బోర్డులోకి మీరు నాన్ ముస్లింని తీసుకొస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ బోర్డులోకి మహిళలు బేసిక్గా ఇస్లాం నుంచి ముస్లిం కమ్యూనిటీ నుంచి మహిళలు భారీ స్థాయిలో బయటకు వచ్చేసి రోడ్ల మీద అవన్నీ చేయరన్నమాట. అయితే ఏంటంటే ఈ బోర్డులోకి తప్పనిసరిగా ముస్లిం మహిళల్ని తీసుకురావాల్సిందే అని చెప్పేసి వీళ్ళు సరికొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా అపోజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముస్లింలు ఇచ్చినటువంటి భూములే, మెజారిటీ భూములు. అడపా ఎక్కడో చిన్న చితక తప్పులు జరుగుతూ ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నా, మీరు అపోజ్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ బిల్లుకి సంబంధించి ఈ బిల్లుని రద్దు చేయాలి, ఈ బోర్డుని రద్దు చేయాలని చెప్పేసి అంటున్నారు కదా. సో ఈ బిల్లుని కాదు, బోర్డుని, వక్ఫ్ బోర్డుని రద్దు చేయాలని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఈ బోర్డును రద్దు చేయమంటున్నటువంటి వ్యక్తుల ఆస్తులకి సంబంధించి ఎన్ని ఆస్తులు వక్ఫ్ వచ్చేసి కబ్జా చేసింది, లేదంటే ఎంతమంది దగ్గర లాగేసుకుంది, ఎంతమంది దగ్గర పీకేసుకుందో కూడా చెప్తే బాగుంటుంది. అర్థమైందా? దీని ఆస్తులు వచ్చేసి ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులు మాత్రమే. మీరు అడగొచ్చు మళ్ళీ ఏమంటే మరి ఇది అందరికి ఇవ్వాలి కదా, అంత కమ్యూనిటీకి అంతా ఇవ్వాలి కదా అని చెప్పేస్తే, సో లెక్క ప్రకారం వక్ఫ్కి వచ్చేటటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో దానికి ట్యాక్స్ పే చేస్తామన్నమాట. వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయాలి. సో ఆ ట్యాక్స్ ఆటోమేటిక్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. లెక్క ప్రకారం ఇది కనుక 10,000 కోట్లు ఇన్కమ్ జనరేట్ చేస్తే కనుక ట్యాక్స్కి పే చేయడం జరిగితే కనుక, జిఎస్టీలు పే చేయడం జరిగితే కనుక అది దేశ అభివృద్ధికి మాత్రమే, దేశ పునరభివృద్ధికి మాత్రమే అది సహాయపడుతుంది. సో ఈ విధంగా వక్ఫ్కి సంబంధించి అనేక రకాల ఫ్లాస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ చట్టం తీసుకురావడం కారణంగా ఇవన్నీ కూడా ఆ బోర్డు నుంచి పక్కకి జరిగిపోయి కోర్టుల పరిధిలోకి వెళ్ళిపోద్ది. అదేవిధంగా ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉంటారో ప్రతి జిల్లాకి సంబంధించి ఎవరైనా ఆస్తి ఇవ్వాలనుకుంటే కనుక సర్వేల విషయంలో కావచ్చు, వాటి విషయంలో కావచ్చు, వీటి విషయంలో కావచ్చు అండర్ గవర్నమెంట్ కింద వెళ్ళడం అయితే జరిగింది అనమాట. సో ఇలా మమ్మల్ని అందరినీ పక్కకి పెట్టేసి మా బోర్డులోకి వేరే వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తున్నారు. దీనివల్ల మాకు నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఆల్రెడీ ముస్లిం కమ్యూనిటీ అంటే ఒక హేట్రేట్ని పెంచే క్రమంలో ఈ రోజున చేయడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో వక్ఫ్ ఆస్తులు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా ఆక్రమణ చేసుకోవడానికో లేదా కబ్జాలు చేసుకోవడానికో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ వక్ఫ్ భూములు ఏవైతున్నాయో 5 నుంచి 10 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు ఎవరికైనా రెంటల్ లీజుకి ఇస్తే కనుక కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకే చెందిద్ది అని చెప్పేసి అనే విధంగా ఈ చట్టంలో కూడా తీసుకొచ్చారని చెప్పేసి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఈ బిల్లు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది ఏదో హిందువుల భూములన్నీ కూడా వేసుకుంటే కనుక ఒకవేళ మీరు కోర్టులకు పోవచ్చు, వాటికి పోవచ్చు, వీటికి పోవచ్చు. కోర్టు ఏమి ఖాళీగా ఏమాత్రం కూడా ఉపేక్షించదు. ఆల్రెడీ తెలంగాణలో అలాంటి సంఘటన జరిగింది. అదేవిధంగా ఇదేదో హిందువులకు సంబంధించి భూములన్నీ లాగేసుకుంటే కనుక వెళ్ళొచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏం లేదు. అలా చెప్పినంత ఏం నడవదు. ఎవరి భూమిలోకి వచ్చేసి ఇది నా భూమి అని చెప్పేసి వక్ఫ్ బోర్డు చెప్తే కనుక అంతనేం నడవదు. కానీ ఏంటంటే మా చేతుల్లో నుంచి ఇది చేజారిపోయి మా నాన్ ముస్లిమ్స్కి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నాన్ ముస్లిమ్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో మాకు నష్టం జరగడానికి అవకాశం ఉంది. మా భూములు ఏవైతే ఉన్నాయో అవి ముస్లిమ్స్ స్వతహాగా ఇచ్చుకుంటే దాంట్లో నష్టం జరగడానికి అవకాశం ఉందనేది ఈ రోజున ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ కూడా ఒకటి ఏ బోర్డుకైనా సరే 100% ఒక ఒరిజినాలిటీ అనేది ఉండాలా. సో వక్ఫ్ బోర్డు ప్రస్తుతం
మరి దేశంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీకి ఎంత మేర వాళ్ళ లాభం చేకూర్చిందో నాకు ఈ రోజుకి కూడా తెలియదు అనమాట. ఎందుకంటే చెప్పినా కదా, 10,000 కోట్లు సంవత్సరాదాయం సంపాదించిన బోర్డు 100 కోట్లు 200 కోట్ల దగ్గర ఆగిపోయిందంటే మరి ఏం జరుగుతుందో చూడాలా, అన్యాక్రాంతం అవుతుంటే ఏం జరుగుతుందో చూడాలా. సో ఇవేమీ తెలియకుండా ఏమీ లేకుండా అసలు దీనికి సంబంధించి లెక్కలేంది, కథ ఏంది, వ్యవహారం ఏంది అనేది ఇప్పటి వరకు ఏమీ కూడా బయట అనుకున్నంత స్థాయిలో లేకుండా, సో ఎవడెవడో ఆస్తులు ఆక్రమించుకుంటాడని ఎవడెవడో చెప్తాడు. సో అది అర్థం కాదు, దానికి సంబంధించి మాట్లాడరు. ఇలా రకరకాల ఉన్న నేపథ్యంలో ఒక బిల్లుని అయితే తీసుకొచ్చినారు. దీనివల్ల ముస్లింలకు నష్టం జరిగిద్దంటే కొంతమేర నష్టం జరగడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నా ఆస్తిని తీసుకెళ్ళి వక్ఫ్కి ఇచ్చేసిన తర్వాత నా పిల్లలు వచ్చేసి వాళ్ళు రాద్ధాంతం చేస్తానంటే కుదరదు. బట్ ఇప్పటి నుంచి అయితే కనుక మా తాత అలా ఆస్తి ఇచ్చేసినారని చెప్పేసి ఆయన రోడ్డు ఎక్కొచ్చు అనమాట. రోడ్డు ఎక్కేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, లేదంటే గవర్నమెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఇంకా కేసులు పెట్టుకోవచ్చు, కోర్టు చుట్టూ తిరగవచ్చు అనమాట. ఇలాంటి రకరకాల ఉంటాయి అనమాట. అదేవిధంగా ప్రతి దాని మీద అంటే ఇప్పుడు వక్ఫ్కి ఏదైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా ఇంచుమించు తొలగిపోయి గవర్నమెంట్ చేతుల్లో అది వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. అదేవిధంగా దీంట్లోకి ముస్లిమ్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట. మహిళలను కూడా తీసుకురావడం జరుగుతుంది. అది షరియత్కి వ్యతిరేకం అనమాట. ఇలా రకరకాలు జరుగుతుంది. వీటిలో భాగంగా ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. మేజర్ అయితే ఇవే అనమాట. వీటి వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి ఇస్లాం కమ్యూనిటీ నమ్మడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఈ రోజున రోడ్డు ఎక్కడం అయితే జరిగింది. మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు 95% వరకు వక్ఫ్ ఆస్తులు అనేవి జెన్యూన్గా వచ్చినటువంటి ఆస్తులే ఉంటాయి. ఎందుకంటే ఇస్లాం చెప్పేది ఏంటంటే ఆక్రమించుకోవద్దు, పక్కన ఆస్తిని కూడా మనం లాక్కోకూడదు, లేదంటే దోచుకొని తినకూడదు, మనకున్నటువంటి డబ్బునే 10 మందికి పెట్టాలి. ఒకరోజు మసీదుకి పండి తెలుస్తుంది, అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్తారనేది. సో అక్కడ బ్రెయిన్ వాష్లు బొకడా వాష్లు ఏం జరగవు అనమాట. క్లియర్గా వాళ్ళు చెప్తారు. ఎంతసేపు కూడా దైవం గురించే మాట్లాడతారు. అదేవిధంగా వేరే మతాలను హింసించండి, నరకండి, చంపండి, పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చేది. లెక్క ప్రకారం మసీదులో వేరే మతాలకు సంబంధించి పేరు కూడా కూడా ఎత్తారనమాట. ఆ విషయాన్ని గమనిస్తే బాగుంటుంది. నిజం చెప్తున్నా, మసీదుకి పోతే మీకు ఎక్కడా కూడా ఒక హిందూ దేవాలయాన్ని ఇలా నాశనం చేయమనో, లేకపోతే ఇంకొక హిందువుల్ని ఏదో ఇబ్బంది పెట్టమనో, లేదా క్రిస్టియన్స్ని ఇబ్బంది పెట్ట ఇలాంటి ఏవి నడవు. ఎంతసేపు కూడా మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పినటువంటి ఏదైతే ఆయన ప్రవచనాలు ఉంటాయో వాటిని గురించే ప్రజలకు బోధించడం జరిగింది. అదేవిధంగా జీవితంలో ఎలా ఎదగాలి, ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి, దైవంతో ఏ విధంగా మనం మమేకం కావాలి, ఏ విధంగా మనం ఎవ్రీడే ప్రేయర్స్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది, ఒక క్రియ ఉంటుంది. వాటిని ఫాలో చేయడం మాత్రమే జరిగిద్ది అన్నమాట మసీదులో. సో బ్రెయిన్ వాష్లు జరుగుతాయి, లేకపోతే అది చేస్తారు ఇది చేస్తారు, అక్కడేం నడవు. రెండోది ఆ పాకిస్తాన్ అంటారు, టెర్రరిస్టులు అంటారు. అరే నాయన, మీరు అనుకునేంత అక్కడేం నడవు, మీరు అనుకునేంత అక్కడేం ఉండవు. చాలా ప్లెజెంట్ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అందరూ కూడా ఎలా ఉంటుందంటే అక్కడ కొన్ని కోట్ల రూపాయల ఆస్తుపరుడైనా ఒక రోడ్డు మీద తిండి లేక బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి అని ఇద్దరు సమానం అనమాట. వాళ్ళకి ఫ్రెష్ క్యూలు, లేదంటే స్పెషల్ క్యూలు, స్పెషల్ దర్శనాలు ఇలాంటివి నడవవు అక్కడ. ఎవడైనా సరే, కోటేశ్వరుడైనా రోడ్డు మీద తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి అయినా ఇద్దరు కూడా సర్వ సమానం. అది ఇస్లాం చెప్తుంది. రెండోది ఏంటంటే ఇస్లాం ప్రకారం వేరే మతాల గురించి వీలైనంతవరకు 99% ఎక్కడ కూడా మాట్లాడరు. బట్ పొలిటికల్ స్టేట్మెంట్స్ విషయంలో వాళ్ళ రాజకీయ కారణాల రీత్యా మాట్లాడడం జరుగుతుంది. చెప్తున్నా కదా, నాకు నా మిత్రులు 99% అందరూ హిందువులే ఉంటారు. అయినప్పటికీ కూడా మా దగ్గర ఎప్పుడు క్లాషెస్ రావు. కానీ ఏంటంటే ఎక్కడో సోషల్ మీడియాలో ఎవడో ఏదో ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. వాటి రీత్యా ఈ రోజున మత విద్వేషాలనే పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాట్లాడడానికి రీజన్ అదే. ఎందుకంటే ఆల్రెడీ మత విద్వేషాలు రేక్స్ని సోషల్ మీడియాలో చూస్తే కనుక దుర్భాషలు ఆడుకుంటున్నారు. మళ్ళీ వీటికి తోడు ఆయన స్టేట్మెంట్లు. సో ఎప్పుడో ఏదో ఓవైసీ వాగితే అప్పుడు చర్యలు తీసుకోవాల్సింది పోయి, కూటమి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే కూడా చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇంకా వాటిని రెచ్చగొట్టుకోవడం వల్ల చేస్తానంటే మనం ఇలా చేయాలి, ఇలాంటి కామెంట్లు ఉపయోగం ఏంటి అనేది ఆ రోజు నా ఒపీనియన్ని షేర్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది వచ్చుకున్నారు. సో నేను క్లియర్గానే చెప్పిన, నేనేమో ఆయన బూతులు తిట్లు ఏం చేయలేదు కానీ. సో మొత్తానికి అదనమాట దీనికి సంబంధించి. సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ప్రతి మతానికి కూడా కొన్ని బోర్డులు అవసరం తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి దేవాదాయ సంస్థ ఉంది, నాకు తెలిసి హిందూ మతానికి సంబంధించి వాళ్ళ కిందే ఈ టెంపుల్స్ నిర్వహణ జరుగుతూ ఉంటుంది. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే ముస్లింలకు సంబంధించి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు అన్ని నిర్ణయాలు, ఆల్మోస్ట్ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. అన్ని అని చెప్పిన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఈ వక్ఫ్ వల్ల నిజం చెప్తున్నా, దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి పక్కాగా పగడ్బందీగా ప్లాన్ చేస్తే కనుక భారతదేశంలో ఉంటున్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అట్టడుగు స్థాయిలో ఏమాత్రం కూడా ఉండరు.
ఏమాత్రం కూడా. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా నెక్స్ట్ లెవెల్కి పోతారు. అదేవిధంగా జీవన విధానం కూడా పూర్తి స్థాయిలో మారడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి నేను అయితే నమ్ముతాను. బట్ వర్క్ ఫ్రమ్ నుంచి వచ్చేటటువంటి ఏవైతే ట్యాక్సెస్ ఉన్నాయో, ఏవైతే డబ్బులు ఉన్నాయో అవి అనుకున్నంత స్థాయిలో వెళ్ళట్లేదు. ఇలా రకరకాల అసలు లెక్క ప్రకారం ఏంటంటే నిజాయితీగా దీన్ని వ్యవహరిస్తే కనుక అసలు ముస్లింలు అనేటోళ్ళు ఆర్థిక పరంగా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏదో డబ్బులు జేబులో పెడతారని చెప్పను, బట్ ఎడ్యుకేషన్ పరంగా వైద్య పరంగా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనమాట. బట్ అది అనుకున్నంత స్థాయిలో జరగట్లేదు. ఇప్పటి నుంచైనా జరగాలని చెప్పేసి దైవాన్ని ప్రార్థిస్తున్నాను.